ల్యాండ్కో హోస్కోట హైవే దగ్గరికి ఈ టైంలో వచ్చామండి. ఎగ్జాక్ట్గా 6:37 టైము. చూడండి ఎంతసేపు పడుతుందో. గవర్నమెంట్ రూల్ అయితే ఉంది 30 సెకండ్స్ అట్లా అని. అది ఎంతవరకు వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు ఒకసారి చూడండి. ట్రాఫిక్ ఎలా ఉందో ఇక్కడ చూడండి. మన బండి కూడా వచ్చేసి ఆన్ టైంలో వచ్చింది. చూడండి పాలసీస్ ఉంటాయి కానీ అవి ఎంతవరకు సామాన్యుడికి అందుతాయండి. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. అలానే నేను మొత్తం క్యాప్చర్ చేస్తాను. మనకి టోల్ ఎంతసేపటికి అవుతుంది అంతవరకు రికార్డ్ చేస్తే చూడండి ఎంతసేపు టోల్లో మేము వెయిట్ చేసామో మీరే చూడండి. అన్ని లైన్స్ ప్రతిదీ ఇట్లే ఉంది. ప్రతి లైన్ ఇట్లానే ఉందండి. మేమేదో ఈ ఒక సపరేట్ లైన్ కాదు, అన్ని లైన్లు ఇలానే ఉన్నాయి. ట్రాఫిక్ చూడండి, ఆ పక్క లైన్ కానీ మొత్తం. కొన్ని లక్షల డబ్బు ప్రజలకు రావాల్సింది టోల్ గేట్ వాళ్ళకి పోతుంది. ప్రతిసారి ఈ జంక్షన్ దగ్గర ఇలానే ఉంటుంది. ఈ టోల్ గేట్ దగ్గర హోస్కోట హైవే. చూడండి 15 సెకండ్స్ అంటారు ఒక్కొక్క కార్కి. ఎన్ని లైన్స్? 1 2 3 4 5. ప్రతి లైన్లో ఇదే 5 జామ్ అండి. మరి వీళ్ళ మీద గవర్నమెంట్ ఏమి యాక్షన్ చేస్తుందో తెలీదు. మనం టోల్ పే చేయలేము, మేము ఎందుకు చేయాలి రూల్స్ అంటే, వీళ్ళకి ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఉండే స్టాఫ్కి ఆ రూల్స్ తెలీదు. ప్లస్ ఇది ఆటోమేటిక్గా ఫాస్టాగ్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా డిడక్ట్ అయిపోతాయి. చూడండి 37 దగ్గర స్టార్ట్ అయింది వీడియో. ఇప్పటికీ అలానే ఉంది. చూడండి టోల్ నేమ్ కూడా ల్యాండ్కో హోస్కోటే హైవే. ప్రతి లైన్ అలానే ఉంది. నేమ్ చూడండి, ల్యాండ్కో హోస్కోటే హైవే లిమిటెడ్. చూడండి మీరు